హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్విజే డైలీ వ్లాగ్స్. రోజువారీ ఇంటి పనులు చేసుకుంటూనే మన జీవితానికి ఉపయోగపడే మంచి విషయాలు, చిన్న చిన్న లైఫ్ లెసన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఇంటిని శుభ్రం చేసుకుంటూ మన జీవితంలో కూడా అవసరం లేని విషయాలను ఎలా వదిలించుకోవాలో ఒక మంచి విషయం మాట్లాడుకుందాం. మరి ఆలస్యం చేయకుండా మన పని మొదలు పెడదామా? మనలో చాలామంది ఇంటిని శుభ్రం చేయడం అంటే కేవలం దుమ్ము చెత్త తీసేయడం అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లో అవసరం లేని వస్తువులు పేరుకుపోతే ఇల్లు ఎలా గందరగోళంగా కనిపిస్తుందో, అలాగే మన జీవితంలో అవసరం లేని విషయాలు పేరుకుపోతే మన మనసు కూడా గందరగోళంగానే మారుతుంది. అందుకే నేను ఈరోజు ఇంటిని శుభ్రం చేసుకుంటూ మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. మన ఇంటిని శుభ్రం చేసుకున్నట్టే అప్పుడప్పుడు మన జీవితాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని క్లీన్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? మొదట అవసరం లేని వస్తువులను పక్కకు తీస్తాం. కొన్ని వస్తువులు చూస్తే ఇది ఎప్పుడో ఉపయోగపడుతుంది, అది దాచిపెడతాం. 2 సంవత్సరాలు గడిచినా ఉపయోగించం, అయినా వదిలిపెట్టం. మన జీవితంలో కూడా ఇలాంటివే ఉంటాయి. పాత బాధలు, ఎవరో అన్న మాటలు, మనల్ని బాధ పెట్టిన సంఘటనలు, నేను చెయ్యలేను అనే భయం, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం, ఇవన్నీ మన మనసులో దాచుకుంటూ ఉంటాం. కానీ అవి మనకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా? లేదు. అయితే వాటిని ఎందుకు మోస్తూ ఉండాలి? ఇంట్లో అవసరం లేని వస్తువులు బయటకు తీసినప్పుడు మనకు ఒక చిన్న రిలీఫ్ వస్తుంది కదా. అదే విధంగా మనసులో అవసరం లేని బాధను కూడా కొంచెం కొంచెంగా వదిలేస్తే మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. మరొక విషయం, ఇంటిని ఒక్క రోజులో పూర్తిగా శుభ్రం చేయలేకపోతే మనం ఏమి చేస్తాం? రోజుకి కొంచెం కొంచెంగా చేస్తాం. అలాగే జీవితాన్ని కూడా ఒక్క రోజులో పూర్తిగా మార్చాల్సిన అవసరం ఏమీ లేదు. రోజుకి ఒక చిన్న మంచి అలవాటు చాలు. రోజుకి 10 నిమిషాలు చదవండి, 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి, కొంత సమయం ఫోన్ పక్కన పెట్టండి, మీకు ఇష్టమైన పని చేయండి, మీ కుటుంబంతో మాట్లాడండి. చిన్న చిన్న మార్పులే ఒకరోజు పెద్ద మార్పులుగా మారతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా మనం ప్రతిరోజు ఉపయోగిస్తే మళ్ళీ దుమ్ము వస్తుంది. అలాగే మన జీవితం కూడా అంతే. ఒక్కసారి పాజిటివ్గా పోయామని జీవితంలో సమస్యలు ఇక రావు అనుకోవడం తప్పు. సమస్యలు వస్తాయి. ఇంకో చిన్న విషయం చెప్పాలి ఫ్రెండ్స్, మన ఇంట్లో ప్రతి వస్తువుకి ఒక స్థానం ఉంటుంది. చీపురు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది, వంట సామాన్లు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. ఒక వస్తువును దాని స్థానంలో పెడితే తర్వాత దాన్ని వెతకడానికి మన సమయం వృధా కాదు. మన జీవితంలో కూడా ఇదే విషయం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి మన జీవితంలో ఒక స్థానం ఇవ్వాలి, కానీ మన జీవితాన్ని పూర్తిగా ఎవరి చేతుల్లోనూ పెట్టకూడదు. ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోవాలి. ఎవరైనా మనకు సహాయం చేస్తే కృతజ్ఞతలు ఉండాలి. ఎవరైనా మనల్ని ప్రేమిస్తే ప్రేమతో స్పందించాలి. కానీ ఎవరో మనల్ని గౌరవించకపోతే వాళ్ళ కోసం మన ప్రశాంతతను కోల్పోవాల్సిన అవసరం లేదు. మన సమయం కూడా విలువైనదే, మన మనసు కూడా విలువైనదే. అందుకే ఈరోజు ఇంటిని సర్దుకుంటూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ప్రతి వస్తువుకి ఒక స్థానం ఉన్నట్టే మన జీవితంలో ప్రతి మనిషికి ఒక స్థానం ఉండాలి. కానీ ఆ స్థానాన్ని మనమే నిర్ణయించాలి. మన జీవితాన్ని మనం క్రమంలో పెట్టుకున్నప్పుడే మనసుకు నిజమైన ప్రశాంతత వస్తుంది. స్ట్రెస్ వస్తుంది, డిసప్పాయింట్ వస్తుంది, కొంతమంది మనల్ని బాధ పెడతారు. కానీ ప్రతిరోజు మన మనసును కూడా ఇంటిలాగే క్లీన్ చేసుకోవాలి. నిన్న జరిగినది నిన్నటితో అయిపోయింది, ఈరోజు నేను మళ్ళీ మొదలు పెట్టగలను అని మనకు మనమే చెప్పుకోవాలి. మనం ఇంటిని శుభ్రం చేసినప్పుడు కేవలం ఇల్లు అందంగా కనిపించదు, మనకే ఒక ప్రశాంతత వస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా అవసరం లేని భయాలు, బాధలు, నెగిటివ్ థాట్స్ కొంచెం కొంచెంగా తగ్గిస్తే మనమే చాలా ప్రశాంతంగా అనిపిస్తాం. కాబట్టి ఈరోజు మీరు ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఒకసారి మీతో మీరు కూడా ఒక ప్రశ్న అడగండి. నా జీవితంలో నాకు అవసరం లేని దేనిని నేను ఇంకా మోస్తున్నాను? అది ఒక బాధ కావచ్చు, ఒక భయం కావచ్చు, ఒక చెడు అలవాటు కావచ్చు, లేదా
మనల్ని మనం తక్కువగా చూసుకోవడం కావచ్చు. దాన్ని ఒక్క రోజులో వదిలేయలేకపోయినా పర్వాలేదు, రోజుకి కొంచెం కొంచెంగా వదిలేయండి. ఎందుకంటే శుభ్రమైన ఇల్లు మనకు ప్రశాంతత ఇస్తుంది, శుభ్రమైన మనసు మనకు మంచి జీవితాన్ని ఇస్తుంది. ఈ మాట మీకు ఉపయోగపడితే ఈ వీడియోని మీకు ఇష్టమైన వారితో షేర్ చేయండి. ఇలాంటి ఇంటి పనులతో పాటు జీవితానికి ఉపయోగపడే చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి విషయంతో కలుద్దాం. అప్పటి వరకు మీ ఇంటినే కాదు, మీ మనసును కూడా శుభ్రంగా ఉంచుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.